కుమ్మరోళ్ళ మట్టిని తీసుకొని వచ్చి చేతులతో పిసికి మంచి బొజ్జ గణపయ్యని తయారు చేసి వనంలో ఉండే ఔషధ మూలికలని పత్రాలను పంచభక్ష పరిమాణాలతో అలంకరించి ప్రకృతి సోయగాలన్నింటినీ కలబోసి బొజ్జ గణపయ్యని ఇంట్లో ప్రతిష్ఠ చేసి సర్వ విఘ్నాలు తొలగించేలాగా పూజలు చేసి ఇంటిల్లిపాదికి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలను ప్రసాదించమని వేడుకొని 3 రోజుల తర్వాత లేదా నవరాత్రుల తర్వాత బొజ్జ గణపయ్యని తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రకృతి సోయగంలో పుట్టిన చెరువుల్లో, తటాకాల్లో నిమజ్జనం చేసి ప్రకృతి ద్వారా కొలువైన ఈ విఘ్నేశ్వరుణ్ణి మనం కుమ్మరి మట్టితో తయారు చేసిన ఈ బొజ్జ గణపయ్యని, సర్వశ్రేష్టమైన ఈ విఘ్నేశ్వరుని మళ్ళీ ప్రకృతిలో మనము నిమజ్జనం చేయడం. చూడండి ఎంత గొప్ప విశిష్టత వద్దు. ప్రకృతిలో దొరికి కుమ్మరి పట్టిని తీసుకొచ్చాం, చేతులతో పిసికాం, బొజ్జ గణపయ్యని తయారు చేశాం, ఇంటిలిపాది ప్రాణప్రతిష్ఠ చేసి వేడుకున్నాం. మళ్ళీ బొజ్జ గణపయ్యని తీసుకొని వెళ్ళాం, చెరువులో నిమజ్జనం చేశాం. ఎంత బాగుంది చూడండి, ప్రకృతి రమణీయత ఎంత బాగుందో చూడండి. ఇలా మమేకమైన ప్రకృతితో తయారయ్యే ప్రతి వస్తువు ద్వారా పర్యావరణానికి, అంటే ప్రకృతి పర్యావరణానికి ఎంతో లాభదాయకమవుతుంది, సర్వశ్రేష్టమవుతుంది. అట్లాగే ఈరోజు షాద్నగర్లో దాదాపు 7 కాలనీలలో ఈ మట్టి వినాయకుడు అంటే మట్టి గణపతిని స్థాపించడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. పర్యావరణ హితులుగా మారుతున్న ప్రతి ప్రజానికానికి, అంటే ప్రజల శ్రేయస్సును కోరే ప్రతి ప్రజానికానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా భయకంపితం జరుగుతూ ఉంది. వరదలు, ఉత్పాతాలతో మనం చూస్తూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమోయింది. లాస్ట్ టైం కేరళ నాశనం అయింది. లాస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో కూడా దుర్గమ్మ చెంతిన నీళ్ళు అట్లా ఫ్లో జరిగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతా ఉన్నాయి. ఈరోజు ప్రకృతిని కాపాడుకోవాల్సిన మనము ఈ పిఓపి ద్వారా తయారయ్యే విఘ్నేశ్వర్లని, అంటే వీటి ద్వారా కూడా కొంతమందికి జీవనోపాధి ఉంది. వాళ్ళని సడన్గా అట్లా చేయమంటే వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి స్లోగా నెమ్మదిగానైనా కూడా మళ్ళీ మనము ప్రకృతిలోకి వద్దాం. ప్రకృతిలోకి వచ్చి మళ్ళీ సేమ్ యాస్టేజ్ ఇట్లా గణపతిని తయారు చేసుకుందాం. మన చేతులతో తయారు చేసుకుందాం. గణపతిని చేసుకొని నిమజ్జనం చేద్దాం. హాయిగా ప్రకృతికి మంచి గొప్ప వరాన్ని, గొప్ప జ్ఞానాన్ని మనం పెంపొందించుకొని గొప్ప వరాన్ని పొందుదాం మనం అని తెలియజేస్తూ, నమస్తే. మీ